నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 3 ఎమ్మెల్యేలకు కీలక పదవులు. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ కండక్టర్లకు పీఆర్సీ బకాయిలు విడుదల. ఫామ్ హౌస్ లో కేసీఆర్ మహాయాగం. తెలంగాణకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు. యజమానులు పోగొట్టుకున్న మొబైల్స్ లను రికవరీ చేసిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. మట్టి వినాయకులను పూజించి పర్యావరణ హితానికి తోడ్పడాలి చైర్మన్. ఇక వివరాల్లోకి వెళితే, త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. మరో 15 నుంచి 20 కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలిసింది. 3 కమిషన్లకు కూడా చైర్మన్ సభ్యులను నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. 2-3 రోజుల్లోనే వీటిని భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి అనుమతి తీసుకున్న సీఎం రేవంత్ ఇటీవల సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయిన సందర్భంలో వీటిపై చర్చించి ముగ్గురు కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం సీఎం నివాసంలో రేవంత్ తో బట్టి భేటీ అయిన సందర్భంలో కూడా ఈ నియామకాలపై చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు 2 నెలల కిందట 35 ప్రభుత్వ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన కార్పొరేషన్లకు త్వరలోనే చైర్మన్లను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో కీలకమైన ఆర్టీసీ, సివిల్స్ లపై మూసీ రివర్ ప్రాజెక్టు కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడి పదవి దక్కింది. తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లకు 2013 పీఆర్సీకి సంబంధించిన బకాయి బాండ్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. 14,000 మందికి పైగా ఉద్యోగులకు 85 కోట్లు ఇచ్చింది. ఇందులో ప్రభుత్వం వాటా 57 కోట్లు, ఆర్టీసీ వాటా 28 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2013 పీఆర్సీ 2015లో అమలు కాగా 50% మొత్తానికి యాజమాన్యం బాండ్లు జారీ చేసింది. వీటి గడువు 2020లో ముగియడంతో సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకుల వద్ద పొలంలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరింది. మరొక హెలికాప్టర్ ఆ ప్రాంతానికి రావడంతో ఆ ప్రాంతం అంతా చూడడానికి వచ్చిన జనంతో కిక్కిరిసిపోయింది. వినాయక చవితి తిథి సెప్టెంబర్ 6-7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే దృక్ సిద్ధాంతం ప్రకారం 7నే వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6:22 నుంచి 7:30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రతం సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఒకే హెలికాప్టర్ లో బట్టి విక్రమార్క, బండి సంజయ్
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. కేసీఆర్ మహాయాగం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఉదయం 4 గంటల నుంచే కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవగ్రహ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ యాగంలో కవిత, కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల కారణంగా పండితులు సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా సంపత్ కుమార్ కి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఎన్నికైన సందర్భంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు. అలంపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా అన్ని వర్గాల వారిని సమన్వయం చేస్తూ జరిగిందని, అలాగే రాబోయే కాలంలో ఏర్పాటు చేసే ప్రతి ఒక్కటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా చేస్తామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల కమిటీ వండగా యుగానా నిలిచరన్నా గుండెగా కథనానా సంపదన్నా అరమల పాలనకు వండగా యుగానా నిలిచరన్నా. అన్యాయం చూసిండు, అన్న ఆలోచన చేసిండు, అనగారిన వర్గాల తెలివై న్యాయం కైసాగిండు, అన్న పోరాటం చేసిండు. చదువే అన్నింటికి మార్గం అని చరితలు ఎన్నో చదివిండు, జ్ఞానంతోనే తెంగులు నడపక నిరతం నిప్పుల రగిలిండు. నదిగడ్డ నుండి వడిగా ఎదిగి శిఖరమై బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 9 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకారం కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతుంది. ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ, సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడుగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారని అన్నారు. శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను
జిల్లా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులు కలకాలం అందరిపై ఉండాలని, అందరికీ మంచి ప్రసాదించాలని కోరారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిమజ్జనకు బయలుదేరే సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్త వహిస్తూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో భక్తి గీతాలు ఆలపిస్తూ నిమజ్జనకు బయలుదేరాలని కోరారు. మొబైల్ ఫోన్ యాజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని, తక్షణమే CEIR పోస్టులో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ సిబ్బంది రికవర్ చేసి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు IPS తెలిపారు. జిల్లా పరిధిలోని సెల్ ఫోన్ యాజమానులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు స్వాధీనంకు సంబంధించి CEIR పోస్టుల ద్వారా ఎక్కువ మొబైల్స్ రికవరీ చేసిన ఐజ గద్వాల్ టౌన్, గద్వాల రూరల్, శాంతినగర్, గట్టు, అలంపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలక సంఘం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు మట్టి వినాయక ప్రతిమలను మున్సిపల్ చైర్మన్ జి చిన్నదేవన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కొరకు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని కోరారు. పురపాలక సంఘం కార్యాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తామని, కావాల్సిన వారు రేపటి నుంచి కార్యాలయం పని వేళలో సంప్రదించి విగ్రహాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను నియమ నిబంధనలు పాటిస్తూ సామరస్యంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చాకలి నరసింహులు, BRS నాయకులు మహబూబాషా, కాజా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 3వ తారీఖున జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జరిగిందని TRS పార్టీ నాయకులు అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజాపూర్ మండల తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తన ఇష్టానుసారంగా వ్యవహరించారని TRS పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో TRS పార్టీ నాయకులు మాట్లాడుతూ MRO విద్యాసాగర్ రెడ్డి అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించారని, ఇలా చేయడం సరికాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని ప్రభుత్వం పాఠశాలలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి ఏ ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి వస్తానని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమంగా మండల తహసీల్దార్ నిర్వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెక్కులు పంపిణీ చేయడం కుటుంబ పాలన చేసినట్లు ఉంటుందని వారు అన్నారు. ఎమ్మెల్యే రాని పక్షంలో లబ్ధిదారులు అక్కడికి వచ్చినట్లయితే ఒక మండల అధికారిగా మీరు అలాగే మండల ప్రత్యేక అధికారితో కలిసి చెక్కులు పంపిణీ చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చెక్కులు పంపిణీ చేయించడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులను కలుపుకొని పోయేవారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తప్ప చిల్లర రాజకీయాలు చేయకూడదని అన్నారు. జిల్లాలోని రాజాపూర్ మండలానికి ఒక ప్రత్యేకత ఉందని, దానిని కాపాడుకోవాలని తెలియజేశారు. ఈరోజు మరి రాజాపూర్ BRS పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేర పేరున శుభాభినందనలు. విషయం ఏమిటంటే మొన్న 3వ తారీఖు రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులను మరి మన మండల మేజిస్ట్రేట్ అయిన మన MRO గారు వారు ఎమ్మెల్యే గారు వస్తా అన్నారో రారని మాకైతే తెలియదు ఇన్ఫర్మేషన్. కానీ స్కూల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసము స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి మరి అధికారికంగా బ్యానర్ కట్టి మరి MRO గారు చెక్కులు ఇవ్వడం జరిగింది. MRO గారు చెక్కులు ఇవ్వడం జరిగిందంటే ఒక పార్టీ వ్యక్తులు మాత్రమే పిలిచి మరి వారి చేతుకుంటా చెక్కులు ఇప్పేయడం ఎంతవరకు సమంజసం MRO గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు అధికారా లేకపోతే పొలిటికల్ లీడరా, మరి దాని గురించి ఒకసారి మీరు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో
గతంలో మేము ఎంపీపీ ఉన్నప్పుడు కానీ సర్పంచ్ ఉన్నప్పుడు కానీ మేము ఉన్నప్పుడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇతర పార్టీలు మేము కించపరచలే. ప్రతి పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడికో ప్రధాన కార్యదర్శికో ఫోన్ చేసి మేము చెప్పేవాళ్ళం. ప్రతి కార్యక్రమంలో గ్రామంలో మొన్నటి వరకు ఉన్న సర్పంచ్ బచ్చిరెడ్డి గారు ఉన్న కూడా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా ఇతర పార్టీలను మర్యాదపూర్వకంగా పిలిచి వాళ్ళతో కూడా టెంకాయలు కొట్టించడం కానీ ఇంకేం కానీ ప్రోగ్రాంలు చేస్తూ గౌరవిస్తూ ప్రోగ్రాం చేసుకున్నాం. ఒక 4, 5, 8 నెలలు 9 నెలలు వచ్చిందో లేదో ఇదేంది ఇంత అన్యాయం ఏందని నేను ఒకసారి ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా విద్యాసాగర్ రెడ్డి ఎంఆర్ఓ గారి పైన ఫస్ట్ ఇప్పుడు కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యే గారు రాలేదనుకోండి, రాకపోతే ఎమ్మెల్యే గారు రాకపోతే ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ చేయడానికి వీలు కాలేదు, చెక్కులకు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఎంఆర్ఓ గారు ఇవ్వాలి, ఎక్కడ తన ఆఫీస్లో ఇవ్వాలి. మీరు హై స్కూల్ ప్రాంగణంలో పెట్టి అంటే ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేకపోతే ఒక ఎంపీపీ కానీ ఒక జడ్పీటీసీ గారు కానీ ఉంటే అట్లా ప్రోగ్రామ్ ఇస్తారు ఎవరికైనా. మరి అట్లా ప్రోగ్రాం లేకుండా ఒక వర్గం నాయకులనే పిలిచి ఆ నాయకుల చేతితో మీరు చెక్కులు ఇప్పేయడం ఎంతవరకు సమంజసం? దానికోసం మేము ఈరోజు మరి ఎంఆర్ఓ గారు, ఎందుకంటే ఎంఆర్ఓ గారు మీరు ఖబర్దార్, మీరు ఇప్పుడే అనుకుంటున్నారు ఇంకా ఈ రాజ్యం పోతుంది ఇంకో రాజ్యం వస్తుంది. చాలా సంవత్సరాలు మీరు కూడా ఉద్యోగంలో ఉన్నారు, ఎన్ని పార్టీలను చూసారు. ఒక పార్టీ పోయిన తర్వాత ఇంకో పార్టీ రావడం తథ్యం. సరే మేము 10 సంవత్సరాలు ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాదంటలేను, కానీ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఖబర్దార్, నువ్వు ఎక్కడున్నా ఇష్టపెట్టేది లేదు. మర్యాద చెప్తున్నా, ప్రోటోకాల్ పాటించు, నువ్వు మర్యాదగా ప్రోటోకాల్ పాటించు. నీవు కూడా ఒక ఎంఆర్ఓ కూడా నీవు చేయకపోయినా నీ అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కనీసం పార్టీకి ఒకరికి చెప్పిపియాలి. అసలు ఇట్లా ఉంది ప్రోగ్రామ్ ఉందని చెప్పాలి, అది మర్యాద. ఆ మర్యాద నేర్చుకో ఫస్ట్. నువ్వేందో పెద్ద కలవ అనుకో. నీసోడు ఎంఆర్ఓలు మేము కూడా చాలామంది చూసినాం. మేము 2006 నుంచి 2097 నుంచి రాజకీయంలో ఉన్నాం. నేను కూడా ఒక ఎంపీపీ పదవి చేసిన, మా అమ్మ ఒక సర్పంచ్ పదవి చేసింది. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో 20 ఏళ్ల సంది ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాం. నీ అసోడు ఎంఆర్ఓ మేము చూడలే. ఏంటయ్యా నాకు అర్థం కాలే. నీ ఇష్టం వచ్చేట్టు చేసుకుంటూ అవుతా ఒక వర్గం నాయకులను పిలిచి చెక్కులు ఇస్తావా? ఇదే మన బాగా ఉందా? ఒక్కసారి అందుకనే మేము అందరం కలిసి ఈరోజు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటి అడుగుతున్నా, ఇక సరే మీరు అధికారం వచ్చింది, సరే ప్రజలు మిమ్మల్ని గౌరవించరు, మీకు ఓటేసిరు, మేము కాదంటలేం. ప్రజా తీర్పును మేము శిరసావహిస్తాం. మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడతాం, ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తాం. ఇంకెవరిలాగానో ఎప్పుడు అధికారం వచ్చినప్పుడే రాము, అధికారం వచ్చినప్పుడే 15 ఆగస్టుకు రాము, అధికారం వచ్చినప్పుడే ప్రజల్లో రాము. మేము నిరంతరం 20 ఏళ్ల సంది 20 ఏళ్ల సంది ఇప్పటి వరకు నిరంతరం ప్రతి జెండాకు, ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రజల్లో, ప్రతి విషయంలో ప్రజల మధ్యన ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసమే ఉంటాం. ఓడినా గెలిచినా ఏమయ్యేది లేదు. ఒకసారి ఓడితే ఒకసారి గెలవచ్చు. దాని విషయంలో ఎప్పుడు మేము పట్టించుకోం. ఖచ్చితంగా ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని తెలియస్తున్నాం. నిన్నగాక మొన్న పోలీస్ స్టేషన్ మన ఇసుక దంద వ్యాపారాలను పోలీసు వాళ్ళు పట్టుకుంటే పైరవీలు స్టార్ట్ అయినాయి. ఇదే నా రాజకీయం అంటే? ఇసుక ట్రాక్టర్లను పిలిపించి వాళ్ళని భయపెట్టించి మీరు మాకు ఓటేయాలా లేకపోతే మాకు సపోర్ట్ చేయాలా? ఇదా మీ రాజకీయం? ఏమయ్యా, మేము 10 ఏళ్ళు చేసినాం, ఎవరినన్నా అట్లా బెదిరించామా? కనీసం ఎవరినన్నా అట్లా అన్నామా? ఒక్కసారన్నా మీరు నిరూపించగలుగుతారా మమ్మల్ని? మా గురించి ఒక్కరిని కూడా మా పార్టీ మీ పార్టీ అని చూడలే, ఏ పార్టీ చూడకుండా సరే వాళ్ళు ఏదో ఇసుక వ్యాపారం చేసుకుంటారు, అది అన్యాయమని తెలిసి కూడా, ఎందుకంటే మా ఊరి ప్రజలు, మా మండల ప్రజలు బతుకుతున్నారు, బతకని అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి మేము ఎన్నడూ మీ ఇసుకలారి జోలికి కానీ ఇసుకలారి జాళ్ళకు కూడా పోలే. ఎప్పుడో ఒకసారి పట్టుకుంటే అదే ఎంఆర్ఓ గారికి చెప్పి, పోలీస్ ఎస్ఐ గారికి చెప్పి మరి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం చేయించడం, కానీ ఇదేందే అన్యాయం? నాకు అర్థమే కాలే. మొత్తం మాది 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 ఎన్నేళ్ళ మీది ఉండేది? ఎన్నేళ్ళు ఉంటుంది? 4 ఏళ్ళు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువేమి ఉండదు. మరి దాన్ని కూడా ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఎందుకట్లా విర్రవీగిన చాలామంది లీడర్లను చూసినాము. విర్రవీగడం కాదు, సంస్కారం నేర్చుకోండి, కలిసిపోదాం, అభివృద్ధి పదంలో మీకు సహకరిస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మేము అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. కానీ ఇంతకుముందు గతంలో ఒకసారి నాకు గుర్తొస్తుంది, ఒక మండల నాయకుడు ఇట్లా విర్రవీగిండు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక మండల నాయకుడు విరగి ఇప్పుడు చరిత్ర లేకుండా పోయిన నాయకుడు, అది కూడా వస్తుంది. అందుకోసం మనం బాగా గుర్తుపెట్టుకోండి, అటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం ప్రేమతో ఉండాలి, ప్రేమతో చేయాలి, ప్రేమతో సాధించాలి, ప్రేమతో పోవాలి. కానీ ఇటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఇంకా ముందలుంది ముసళ్ళ పండుగ, ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి, చూద్దాం. ఎందుకంటే ప్రజలు ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు రాజు. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మీ ఎమ్మెల్యే గారిని గెలిపించారు ప్రజలు, మేము గౌరవిస్తున్నాం. మరి మా గౌరవాన్ని కూడా మీరు నిలబెట్టండి, ప్రతిపక్ష పాత్రను మమ్మల్ని చేయండి, మాకు విలువ ఇవ్వండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజాపూర్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత అంతకు ముందుకు టీఆర్ఎస్ పార్టీ హయాంలో మన రాజపూర్ మండల కేంద్రంలో రాజపూర్లో కానీ ఒక మంచి వాతావరణం ఉండింది. ప్రస్తుతం చూస్తూ ఉంటే టీములుగా విడిపోయి టీములుగా చేసి ఒక బెదిరించి ఓట్లు వేయాలి, సపోర్ట్ చేయాలి, లేకపోతే మీరు మాకు ఇవి ఇస్తేనే మీ దందలు నడుస్తాయి, ఇట్లానే ఈ వ్యవహారం స్టార్ట్ అవుతూ ఉంది. దీన్ని ఖండించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎందుకంటే రాజపూర్ మండల కేంద్రంలో ఒక మంచి వాతావరణం ఉన్నది. అప్పుడున్న బచ్చిరెడ్డి గారి సర్పంచ్ గారు ఉన్నప్పుడు, నరసింహన్న పార్టీ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఉన్నప్పుడు కూడా ప్రతి పార్టీలను కూడా గౌరవించి అందరినీ గౌరవించి పిలిస్తే కూడా రాలేదు. అప్పుడు కార్యక్రమాల్లో భాగం చేసి ప్రతి పార్టీ ప్రెసిడెంట్లకు అందరినీ గౌరవించి ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ఒక కమ్యూనిటీకి కానీ వేరే ఏదానికైనా ఒక కళ్యాణ చెక్కులు కానీ రైతు బంధు చెక్కులు కానీ రైతు బీమా చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించింది పార్టీ. కానీ ఇప్పుడు మాత్రము అధికారం రాగానే దోసుక తిందాం, ఏదంటే అది చేద్దాం, మా ఇష్టం వచ్చినట్టు చేద్దామనే ధోరణిలో పోతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా ప్రజల తరపున నిలబడతాం. మీరు చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియజేస్తాము, ప్రజలకు సపోర్ట్గా ఉంటాము. ఎందుకంటే ఏ లబ్ధి అయినా సరే కూడా అందరికి వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ఇంతకుముందుకు ఎట్లాంటి వాతావరణం రాజపూర్ మండల కేంద్రంలో ఉన్నదో అలాంటి వాతావరణమే ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా మన మండలమే. వారితో వీలైతే మనం ఇంకా అభివృద్ధి చేయించుకోవాలి. కానీ ప్రజలతోన ఏదో ఆశించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాజపూర్ మండల కేంద్రంలో ప్రతి ఒక్కరికి ఆపత అయినప్పుడు ఒక లీడర్ కూడా లేడు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లే ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులం కూడా ప్రజలకు అండగా ఉంటాం. ఎక్కడికడకు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి ముందర నుండి మేము సహకరిస్తాం. ఈ విషయాలు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ రాజపూర్ మండల కేంద్రంలో ఇక్కడ కనిపించిన పెద్ద మనుషులు కూడా మనకి ఏ సమస్య వచ్చినా కూడా మన మండలంలో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారు ప్రతిసారి ముందర ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కొత్త ఫేస్లు వచ్చి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఎవరు ఏందని గమనించి మనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా సరే ఏదో జరిగింది, పార్టీలకు ఇబ్బంది కావచ్చు, మేము వాళ్ళని గెలిపించలేకపోయినామనో ఏదో సానుభూతితోటి వాళ్ళతో మేము ఎట్లా మాట్లాడాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు ప్రజలు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గెలుపు ఓటములు అనేవి అన్ని సహజమే. ఎందుకంటే లక్ష్మారెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది, గెలవడం జరిగింది. ఆయన 3 సార్లు పదవి చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మన మండల నాయకులు మనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అండగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయకుండా మన మండల నాయకులకు పార్టీ వాళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు ఎలాంటి ఏ రకమైన ఇబ్బందులకు గురి చేసినా కూడా మాకు చెప్తే మేము ఏం చేయాలని సంబంధిత పెద్ద మనుషులు వాళ్ళతో మాట్లాడతారు. వీలైనంత వరకు సమస్యలు మన మండలంలో ప్రశాంతంగా ఉండాలి, ముందరకు పోవాలి. ఇంతకుముందుకు ఎట్లున్నదో అట్లనే ఉండాలి. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా కూడా అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజలకు.